ప్రభుత్వానికి ఉన్నాయి. కనుకనే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, ధర్మ శాస్త్రము అంటే అర్థమైన వారు ఎవరైనా చెప్పండి. ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్యం కాదు. ఏమ్మా? పర్లేదు చెప్పమ్మా, తప్పైనా పర్వాలేదు. కొంతవరకు కరెక్ట్. ధర్మం అంటే నీతి, ది ఎథిక్స్ ఆఫ్ ది గాడ్. ఆ నీతి రుజువైనటువంటిది. శాస్త్రం ఏంటి? రుజువైనటువంటిది, ఆచరణ యోగ్యమైనటువంటిది. కనుక ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మాన్ని మనం పాటిస్తూ జీవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి వాక్యములో మనము ఈ 5వ వచనం నుంచి చూద్దాం. ఈ 1వ వచనం నుంచి చూడగా ఇక్కడ ఏమిటంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేసుకోబడిన వారు, ప్రత్యేకింపబడినటువంటి జనాంగము. ఈ జనాంగానికి ధర్మశాస్త్రం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాలి. అయితే పాతకాల నిబంధనలో మోషేకు ముందు ధర్మశాస్త్రం బోధింపబడలేదు, కానీ సాంప్రదాయం బోధింపబడింది. దేవుణ్ణి ఆరాధించుట ఎలాగా, దానికి ఒక పర్ణశాల, అందులో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మొక్కుబడులు చెల్లించుకోవడం. మోషే గారు, అహరోను గారు ఆ పర్ణశాలలోకి వెళ్ళి మొత్తం అంతా జరిగించి ప్రజలకి దేవుని యొక్క సందేశం తెలియచేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. కట్టుబాట్లు అనేవి జరుగుతూ ఉండేవి. అయితే ప్రేమైనటువంటి వారులరా, ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి పాపములను బట్టి వారు చరిత్రలో బానిసత్వంలో ఎక్కువగా ఉన్నారు. ఐగుప్తు దేశంలోకి యోసేపును బట్టి యాకోబు సంతానం అంతా కూడా ఐగుప్తు దేశంలోకి వచ్చింది. ఈ కథ అంతా మీకు తెలుసు. ఐగుప్తు దేశంలో అక్కడ సెటిల్ అయిపోయారు వీళ్ళు. అక్కడ వారు తినడానికి చక్కటి తిండి దొరుకుతుంది, నీడ దొరుకుతుంది. వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఆ యొక్క ఫరో రాజు ఏర్పాటు చేశాడు, గర్షాను దేశం. కనుక అన్నీ బాగున్నాయి. అక్కడ వాళ్ళ నివసిస్తూ ఐగుప్తీయులు విగ్రహారాధికులు. వారి యొక్క సాంప్రదాయం వేరు, వారి యొక్క నీతి వేరు. రాజు ఏది చెప్తే అదే నీతి వాళ్ళకి. రాజు ఎవరు దేవుడు అంటే వారే దేవుడు వారికి. కనుక వారు బయలుదేవతను పూజిస్తూ ఉండేవారు, అష్టారోక దేవతను పూజిస్తూ ఉండేవారు, సూర్యదేవుడిని పూజిస్తూ ఉండేవారు. కనుక వారితో పాటు ఈ ఇశ్రాయేలు రమారమి 430 సంవత్సరాల దగ్గర వారు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. 400 సంవత్సరాలు అంటే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. ఒకటి 7 అడుగులు కలిసి నడిస్తే వీడు వాడు, వాడు వీడవుతారట. కనుక ఈ ఐగుప్తు దేశంలో దేవుని గురించి ఆలోచించేటటువంటి స్థితిలో లేకుండా పోయారు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే తినడానికి మస్తుగా తిండి దొరుకుతుంది, నిలువు నేడుంది, అన్నీ బాగున్నాయి.
కనుక వారు ఐగుప్తుల్ని ఆడవారిని పెళ్లి చేసుకుంటూ ఉండేవారు. ఐగుప్తు దేవతలను కూడా పూజిస్తూ ఉండేవారు. ఇంకా వారిని ప్రత్యేకించినటువంటి దేవుణ్ణి వీరు మర్చిపోయారు. కానీ ఎప్పుడైతే వీరికి గర్షోన్ దేశంలో ప్రత్యేక స్థానం కల్పించినటువంటి ఫరో చనిపోయాడో, ఆయన తర్వాత వచ్చినటువంటి ఫరో మటుకు వీరు జనాంగం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇశ్రాయేల్ది. కనుక వీరి జనాంగం కానీ ఇలా పెరిగిపోతూ ఉంటే వీరు ఏనాడైనా సరే మనమే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకోగలరు. కనుక వీరిని హింసల పాలు చేయాలి అని చెప్పి ఏం చేశాడనంటే వారి చేత బానిసత్వ పన్ను చేయించాడు ఆ ఫరో రాజు. బానిసత్వంలోకి ఎప్పుడైతే వచ్చారో కష్టంలోకి, అప్పుడు దేవుడు గుర్తుకొచ్చారు ఇశ్రాయేల్కి మళ్ళాను. అయ్యో దేవుడా, మమ్మల్ని కాపాడు, ఈ బానిసత్వంలో మేము పాటు పడలేకపోతున్నాం. దేవుడు మొర ఆలకించాడు. సరేలే, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం కదా అనుకున్నాడు. మోషేని పంపించి మోషే ద్వారా వారికి ఐగుప్తు దేశం నుంచి విడుదల వచ్చింది. సరే, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసారు. అయినప్పటికీ వారి యొక్క అన్య సాంప్రదాయాల్ని మానలేదు వాళ్ళు. ఐగుప్తులో దేశంలో ఈ దేవత ఆరాధనలో వారు నేర్చుకున్నటువంటి సాంప్రదాయాల్ని వారు మానలేదు. ఎప్పుడూ కూడా ఏడిపే, మాకు తిండి సరిగా లేదు, మాకు మాంసం లేదు, మాకు నెయ్యి లేవు, అది లేదు, ఇది లేదు అని దేవుడిని శోధించినటువంటి స్థితిలో ఇశ్రాయేలు ఉన్నారు. కనుక 40 రోజుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి యొర్దాను వరకు 40 రోజులే ప్రయాణం. కానీ దేవుడు ఏం చేశాడనంటే మోషేని చెబుతూ 40 సంవత్సరాలు తిప్పాడు ఆ ఎడారుల్లో. అంటే ఇక్కడ ఏంటి మనం గమనించాం? ఏం గమనించారు దీనివల్ల? ఇప్పుడు నేను చెప్పాను కదా, 40 రోజుల్లో అవ్వాల్సిన ప్రయాణం దేవుడు 40 సంవత్సరాలు ఆ ఎడారిలో ప్రయాణం చేసేటట్లు చేశాడు. ఎందువల్ల? నేను చెప్పాను కదా, నేను దీనికి ముందు చెప్పాను మీకు. ఎందువల్ల? వారి యొక్క పాపముల వల్ల, వారు అన్య దేవతల యొక్క సాంప్రదాయాలని పాటించడం వల్ల, దేవుని దగ్గర అగౌరవముగా ప్రవర్తిస్తుండడం వల్ల, దేవుణ్ణి వారు గౌరవించటం లేదు, అగౌరవపరుస్తున్నారు. ప్రతిదానికి కూడా ఏడిపే. కనుక దేవునికి యొక్క కోపానికి వారు గురయ్యి 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగారు. ఎలాంటి ఎడారి? మహాభయంకరమైన ఎడారి. ఆ ఇసుక పనుల్లో నుంచి పాములు లోపల నుంచి వస్తాయి, అవి పైనుంచి వెళ్ళవు. ఇసుక లోపల నుంచి వచ్చి గబుక్కున వచ్చి కరిసేస్తాయి అన్నమాట. భయంకరమైన పాములు. అది ఒకసారి కరిచింది అని అంటే, తాచుపాము కరిస్తే ఒక అరగంట టైం మనకు ఉంటుందేమో, కానీ అది కరిస్తే కొన్ని సెకండ్లో చచ్చిపోతారు. భయంకరమైనటువంటి తేళ్ళు. అలాంటి ప్రదేశాల్లో దేవుడు వారిని కాపాడుతూ వారిని శిక్షించాడు. సరే, శిక్షణ అయిపోయింది. యొర్దాను నది దగ్గర తీసుకొచ్చాడు. మోషేని తీసుకుపోయాడు. యెహోషువని మళ్ళా వారికి న్యాయాధిపతిగా పెట్టాడు. యెహోషువ వారిని ఆ యొర్దాను నది దాటించి యొర్దాను ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత 12 గోత్రాలకు ఇవ్వాల్సినటువంటి స్థలాలు 12 గోత్రాలకి ఇచ్చేశాడు. అంటే వారికి ఒక డెమోక్రటిక్ వే, అంటే ఒక స్వాతంత్రం అనేటటువంటిది దేవుడిచ్చాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు. నీ జీవితము నువ్వు జీవించు, కానీ నీ ఇష్టానుసారమే కాదు,
ధర్మాన్ని అనుసరించి జీవించు. అది ఒకటే పెట్టాడు అక్కడ లింక్. ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఇచ్చాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మీ స్వతంత్రాన్ని మీరు అనుభవించవచ్చు, కానీ ధర్మానికి వ్యతిరేకంగా పోకూడదు. కనుక దైవ ధర్మం పాటించడం అనేటటువంటిది అది చాలా అవసరం. అది పాటించిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు, దీవెనలు ఇస్తూ ఉంటాడు, అభివృద్ధిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు మళ్ళా చాలా పాపపు స్థితిలో ఉన్నారు. అన్య దేవతల యొక్క సంప్రదాయాలని వీరు పాటిస్తూ, దేవుణ్ణి కించపరుస్తూ, ప్రతి విషయానికి దేవుడు చేస్తున్న మేళ్లను కూడా వారు తలంచకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రేమైన వర్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వద్దాం. ఇది 5వ వచనం ఉండండి. అందరూ కూడా ఇది చదవండి. 5వ వచనం చదవండి. తీశారు అందరూ? చదివినప్పుడు మనసు పెట్టి చదవండి. నాలికతో బయటికి శబ్దం వస్తే చాలదు, అది హృదయంలో నుంచి రావాలి. 1 2 3 స్టార్ట్. యెహోవా ఈలాగు, మీరు చదవాలి, నేను చదవడం కాదు. 17వ అధ్యాయము 5వ వచనం. అదేలేండి, అంటే నా బైబిల్కి మీ బైబిల్కి చిన్న తేడా ఉంటుంది. ఇర్మియా 17వ అధ్యాయం. నేను యెషయా అన్నాను కదా, సారీ, క్షమించండి. ఇర్మియా చదివింది ఇర్మియా 17. ఓకే, తీసారా? ఓకే, 1 2 3 స్టార్ట్. యెహోవా మరొకసారి చదువుదాం. 1 2 3 స్టార్ట్. మరొకసారి చదువుదాం. 1 2 3 స్టార్ట్. కంఠస్థ వచ్చిన వారు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు చదివింది కంఠస్థ వచ్చింది ఎవరికైనా? యెహోవా, ఇక్కడ ఈ వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు? మీరు చదివారు కదా, ఏమన్నాడు అక్కడ? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడంటే చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు? నరులను ఆశ్రయించి శరీలను తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి ఎవరి మీద నుంచి తొలగించుకున్నాడండి? యెహోవా అంటే అర్థం ఏంటి? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, ఉన్నవాడు, ఎల్. కనుక ప్రేమైన వారులారా, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఏ దేవుని దయచేత వారు జీవిస్తున్నారో ఆ దేవుని యొక్క మాట చొప్పున నడవకుండా
వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ మనుషుల యొక్క మాటలు శరీరాలను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు, శరీరులను అంటే ఏంటి, మనుషులను ఆధారముగా చేసుకొనుచు హృదయమును యెహోవా నుండి తొలగించుకునేవాడు. మనుషుల మాటలు వింటూ దేవుని మాటలు ఏం చేస్తున్నా? ఇప్పుడు మన స్థితి ఎలాగుంది? ఈ వాక్యము దేవుడు ఎందుకు నాకు బయలుపరిచాడు. నేను అలా కూర్చొని ఏ వాక్యం అని బైబిల్ తిరగదేస్తూ ఉంటే నాకు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు దేవుడు. ఇది మీరు నమ్మండి నమ్మకపోండి. నేను అనుకోని ఇది తీయలే, దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాక్యం ఇది. కనుక మనం మనుషుల మాటలకు ఇచ్చేటటువంటి గౌరవం దేవునికి ఇవ్వటం లేదు. మనుషుల మాటలు విని మనుష్యాచారముల ప్రకారము జీవించేవాడు దేనికి కారణమవుతున్నాడు? దేవుని యొక్క శాపానికి కారకుడవుతున్నాడు. ఇశ్రాయేలు అనగా పిలువబడినవాడు. మరి క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవరు? పిలువబడినవాడే, అంతే కదా. క్రీస్తు పిలుపుకు స్పందించిన వాడే క్రైస్తవుడు. అంటే క్రీస్తు యొక్క మాట చొప్పున జీవించువాడు క్రైస్తవుడు. మనము క్రీస్తు మాటను బట్టి జీవిస్తున్నామా, మనుషుల మాటలను బట్టి జీవిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిజం మీలో అందరూ తీసుకున్నారు అనుకుంటున్నాను. తీసుకోలేని వారికి ఇది నేర్చుకోవాలి, తీసుకున్న వారు పాటించాలి. దేవుని వాక్యాన్ని మీరి జీవించవద్దు. దేవుని యొక్క వాక్యం చాలా సులువైనది. దేవుని క్రీస్తు యొక్క సులువును ఏమని పిలిచాడు? అది చాలా సులువైనది అన్నాడు. కాకపోతే భారమైనది. సులువైన దానికి భారమైన దానికి తేడా ఉంది. భారం అంటే ఏంటంటే బరువు. కనుక క్రీస్తు యొక్క వాక్కు మన మీద కొంత బరువు పడుతుంది, కానీ దాన్ని పాటించడం చాలా సులువు. అబద్ధం ఆడవద్దు. అది కష్టమా? అబద్ధం ఆడవద్దు అనేది బరువే. ఒక్కోసారి ఆడకపోతే కుదరదు అన్నట్టు ఉంటుంది. కానీ నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే నీకు సులువు. ఎందుకంటే ఒక అబద్ధం ఇంకొక 100 అబద్ధాలని ఆడిస్తుంది. అంటే నీ పాప భారము పెరిగిపోతూ ఉందన్న. ఆ అబద్ధమే ఆడకుండా ఉంటే ఆ బరువే లేదు. ప్రేమైన వారలారా, 10 ఆజ్ఞల్లో ఏది చేయకూడదో అది రాయబడి ఉంది. 10 ఆజ్ఞలు అది ప్రత్యేకించి మనకు ఒక ధర్మశాస్త్రంగా మనం తీసుకుంటున్నాం. ధర్మశాస్త్రం అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని రాశాడు. అంటే ఏంటి? నువ్వు సన్మానించడం లేదు కదా. ఎంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు వృద్ధాప్య దీంట్లో ఉంటున్నారు? అనేక మంది తల్లిదండ్రులని వారు వృద్ధాప్య కేంద్రాలకు తీసుకెళ్ళి పడేస్తున్నారు, లేకపోతే వారిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వారు ఉండాల్సిన చోటను వారు ఉంచి వారికి ఇవ్వాల్సింది ఏదో పెట్టి వారిని ఫ్రీగా వదిలేస్తే వారు హ్యాపీగానే ఉంటారు. ఎంతవరకు తల్లిదండ్రుల అండర్లో ఉన్న నువ్వు ఇప్పుడు నీ అండర్లో తల్లిదండ్రులు ఉండాలని కోరుకోవడం అది న్యాయమా? చెప్పండి. అప్పలరాజు, ఇప్పుడు జాన్ గడు నీ మీద అధికారం చేయడం మొదలుపెట్టాడు అనుకో, నీకు ఎలాగుంటుంది?
జాను నీ యొక్క అధిపాగ్యంలో ఉండడం బెటరా, జాన్ అధిపాగ్యంలో నువ్వు ఉండడం బెటరా? ఎందువల్ల నీ అధిపాగ్యంలో ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? తల్లిదండ్రులు చెప్పాలి, ఇది నేర్చుకోవాల్సిన మాట ఇది. ఎందుకు అమ్మ కనుక కిన్నుగాడ నీ అధిపాగ్యంలో ఉండాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? దాట్స్ ఇట్. అనుభవపూర్వకంగా ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు, సంతోష్కి 44 సంవత్సరాలు. మా ఇద్దరి మధ్యన తేడా ఎంత? రమారమి 29 సంవత్సరాలు ఉంది. అంటే సంతోష్ కన్నా 29 సంవత్సరాల కాలంలో నేను అనుభవంలోకి వచ్చినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కనుక ఇప్పుడు సంతోష్కి నాకు ఉన్నటువంటి అనుభవంలో ఏమన్నా చెప్పాను అనుకో, నేను ఇంకంత పెద్దవాడిని అయిపోయినా ఇంకా నాకు చెప్తూనే ఉంటాడా అని అనుకుంటే అది సంతోష్కి ఏమవుతుంది? అది చేట్ అవుతుంది. సరేలేదు, డాడీ ఎందుకు ఈ మాట చెప్పారు అని ఒక్కసారి ఆలోచించి దాన్ని అర్థం చేసుకోగా ప్రయత్నిస్తే ఏమవుతుంది? మేలు జరుగుతుంది. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలని ఏమీ లేదు. తిరుగుబాటు చేయకుండా ఉంటే చాలు. కనుకనే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించడం అంటే ఏంటి? తిరుగుబాటు చేయవద్దు. ఇలాగా ఈ పదాజ్ఞలను మీకు తెలుసును, దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని పాటించండి అన్నాడు యేసుక్రీస్తు. కొర్నేలి వచ్చాడు యేసుక్రీస్తు గారికి. కొన్నేను ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్న వేస్తున్నాడు? నేను మారు మనసు పొందుటకు నేనేం చేయాలి? పదాజ్ఞలను ఆచరించాడు. నేను పదాజ్ఞలను కూడా ఆచరిస్తున్నానండి అన్నాడు. ఏం ఆచరించాడు? తన మోహం అంతా తన ధనం మీద, తన సంపాదన మీద పెట్టాడు కొర్నేలి. మహాధనవంతుడు కనుక ఆ మోహం ఏం చేసింది? ఈ పదాజ్ఞలు ఆచరణకు వచ్చేటటువంటి పుణ్యం రాకుండా చేస్తాను. కనుక యేసుక్రీస్తు ఏమన్నాడు? నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. కొర్నేలి తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. యవనస్తుడైందనమాట. కొర్నేలి అది కాదు, ఎక్కడ కూడా చెప్తాను. ఓకే. ధర్మకార్యాలు జరిగించుట, ఆచరించుట, ఇది మన సంప్రదాయము. ఇదేంటమ్మా? మన సంప్రదాయం. ఓకే. ఈ సంప్రదాయాన్ని మర్చిపోయారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ప్రేమైన వాళ్ళరా, ఆ 2వ వచనంలో మనం చదివాం. 2వ వచనం చూడండి. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. 17:2. యూదా పాపము ఇనుప గంటముతో అంటే ఏంటి? ఇనుప గంటము అంటే ఏంటి? అంటే విరుగనటువంటిది, పోనటువంటిది. కనుక యూదులు చేస్తున్న పాపము ఒక ఇనుములాగా తయారైపోయింది. దాన్ని విరగొట్టగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఏమిటా పాపము? అస్తారే దేవి ప్రతిమలను జ్ఞాపకము చేసుకొనుచుండగా యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అస్తారే దేవి ప్రతిమలను జ్ఞాపకము చేసుకొనుచుండగా. ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనలో కూడా క్రైస్తవులందరూ కూడా విగ్రహారాధన నుంచి క్రీస్తు యొక్క ధర్మాన్ని పాటించడానికి ఇష్టపడి చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు. క్రీస్తు మార్గము వెలుగుబాట.
కనుక నాగలిపై చేయి పెట్టి ఏమన్నాడు? వెనుక తిరిగి చూడొద్దన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ నాగలి మీద పెట్టావు చెయ్య? వెలుగు అనే నాగలి మీద చెయ్యి పెట్టావు. నీ జీవితాన్ని చక్కగా దున్నుతున్నావు. దేనికి దున్నుతున్నావు? పొలాన్ని ఎందుకు దున్నుతారు? మంచి ఫలము వచ్చినట్లు, భూమి సారమగునట్లు దున్నుతారన్నమాట. కనుక క్రీస్తు అనే ఈ బాటలో, క్రీస్తు అనే ఈ నాగలని నేను పట్టుకొని నీ బ్రతుకును సారవంతమైన బ్రతుకుగా చేసుకోవడానికి నువ్వు దున్నుతున్నావు. మంచిది. కానీ వెనుక తట్టు చూస్తూ నువ్వు దున్నావు అనుకో, ఏమవుతుంది? వెనుక తట్టు చూసి నువ్వు భూమిని దున్నావు అనుకో, ఎలాగుంటుంది? అది గాడి తప్పుతుంది. నువ్వేం చేస్తున్నావో తెలియదు. ఈ నాగలి సరిగ్గా వెళ్ళి దున్నుతుందా లేదా నువ్వు చూడలేవు. నాగలి చూసి నువ్వు పట్టుకొని వెళుతున్నావే కానీ ముందుకి వెనక్కి చూసుకుంటూ వెళుతున్నావు. ఈ నాగలి ఎటు తిరుగుతుందో నీకు తెలియదు. కనుక సాఫీగా దున్ని ఫలభరితమైన భూమిగా మార్చుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నంలో నీకు తెలియకనే వెనక్కి చూస్తూ నీ ఇష్టానుసారంగా దున్నడం వల్ల నీకు సారవంతమైనటువంటి జీవితం నీకు రావట్లేదు. ఫలభరితమైనటువంటి జీవితం నీకు దొరకటం లేదు. కనుక నువ్వేమవుతున్నావు? దేవుని యొక్క ఏమిటన్నాడమ్మా? ఆఖరి మనం చదివాం కదా, 4వ వచనంలో 5వ వచనంలో ఏమంటున్నాడు? శాపగ్రస్తులు అవుతున్నారు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు నాగలి పట్టుకున్నావు, దున్నుతున్నావు, కానీ నువ్వు మళ్ళా వెనక తట్టుకు చూస్తూ దున్నుతున్నావు. గనక నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా ముందుకు క్రీస్తు బాటలో నడిపించుకోలేకపోతున్నావు. ఇది ఎందుకు చెప్పాడనంటే, నువ్వు క్రైస్తవుడిగా మారావు, కానీ ఇంకా హిందూ సాంప్రదాయాల వైపు నువ్వు చూస్తున్నావు. ముహూర్తాలు చూడడం అనేటటువంటిది, వాస్తు చూడడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి సాంప్రదాయాలు, దేవుడిచ్చిన సాంప్రదాయాలు కావు. అది చెయ్యకపోతే ఊరుకోరు. పాస్టర్ గారు పేరు పెట్టండి అని పిల్లల్ని తీసుకొస్తారు. ఎక్కడ తీసుకొచ్చి పేరు పెడుతున్నారు? దేవుని సన్నిధానంలో దేవుని సేవకుని ద్వారా పేరు పెడితే దేవుడు పెడుతున్నాడు అన్న భావంతో నా బిడ్డకి మీరే పేరు పెట్టండి అన్న. నేను దీవెన అని పేరు పెట్టాను. అది వాళ్ళకి నచ్చలేదు, దాన్ని దీప్తి అని చేశారు. దీవెన అని తీసేసి ఏం చెప్పేట్టున్నారంటే వాళ్ళు, నీ దేవుని సన్నిధానంలో పెట్టింది కరెక్టా? అది బాగోలేదు అనుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి దీప్తి అని పెట్టుకున్నది కరెక్టా? ఏది కరెక్ట్? దీప్తి అని పెట్టుకోవద్దని అంటలేదు దేవుడు, కానీ సన్నిధానంలో దేవుని ద్వారా నీకు బయలుపరచబడి ఉన్నటువంటి పేరును వదిలేసి నీ ఇష్టానుసారం మమ్మల్ని నువ్వు మార్చుకుంటే అది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మరి అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, ఎప్పుడు పెట్టుకుందామండి చెప్పండి అని అంటారు. నేను క్యాలెండర్లో చూసి మంచి చెడు అంతా చూసి ఈ రోజు పెట్టుకుంటే బాగుంటుందమ్మా అని అంటాం. సరేనండి, అయితే ప్రధానం ఎప్పుడు పెట్టుకుందాం, పెళ్లి కూతురునప్పుడు చేద్దాము, రాట ఎప్పుడు వేద్దాం, అదే అన్నీ మీరే చెప్తారు, నేను చెప్పక్కర్లేదు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలోకి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు చెప్పే వరకు మీరు ఆగితే పాస్టర్ గారు అన్నీ దైవానుకూలమైనటువంటి స్థితిలో మిమ్మల్ని నడిపిస్తాడు. సరే అడిగారు కదా అని చెబుతాడు పాస్టర్ గారు.
ఫలానా రోజు ఫలానా తారీఖులో పెట్టుకోండి. అలాగే పాస్టర్ గారు అన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత ఫోన్ వస్తుంది. పాస్టర్ గారు ఈ రోజు బాగోలేదటండి. ఏమొచ్చిందండి ఫోను? పాస్టర్ గారు ఈ రోజు బాగోలేదటండి. ఇంకో రోజు పెట్టుకుందాం అంటున్నారు పెళ్లి కొడుకోళ్ళు. అంటే అక్కడ ఏమైంది? నువ్వు ఎవరి వైపు చూసావు? మనుషుల వైపు చూసావు కదా. యెర్మీయా 17:1 మనం చూస్తాం. వారు మనుషుల వైపు తిరిగారు, మనుషుల ఆచారముల వైపు తిరిగారు, మనుషుల యొక్క సాంప్రదాయాల వైపు తిరిగారు. కనుక దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఆది కాండంలో మనం చదివినప్పుడు అక్కడ ఏం రాయబడి ఉంది? ప్రతిరోజు తన సృష్టిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మంచిగా ఉందని ఎంచాడు. ఏ రోజు కూడా చెడ్డది కాదు. మంగళవారం చెడ్డది కాదు, శనివారము చెడ్డది కాదు, శుక్రవారము చెడ్డది కాదు, సోమవారము చెడ్డది కాదు. ఏ రోజుకి ఆ రోజే. ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 6వ రోజు, 7వ రోజు అన్నది. అక్కడ ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం అని ఉందా? లేదు. మరి ఆ పేర్లు పెట్టుకున్నది ఎవరు? మనమే పెట్టుకున్నాం. పెట్టుకొని ఏం చేశాం? దేవుడు ప్రతిదీ మంచిదిగా ఎంచినప్పుడు దానికి వంకలు పెట్టాం. శనివారం నీసి తినకూడదు, మంగళవారం ఏ కార్యం చేయకూడదు, పుణ్యకార్యాలు ఏం చేయకూడదు. మంగళం అనే పేరే ఉంది అక్కడ, అయినప్పటికీ మంగళకరమైనది ఏది చేయకూడదు. ఇంకా ప్రతిరోజుకి ఒక్కొక్క ఇది పెట్టేశారు. ఇది ఇదే దేవుడిది, ఇది ఈ దేవుడిది, ఇది ఆ దేవుడిది, ఇది ఆ దేవుడిది. ప్రతిరోజు ఒక్కొక్క దేవుడికి అప్పచెప్పేశారు. మరి అంతమంది దేవుళ్ళు ఉన్నారని ఉందా బైబిల్లో? చెప్పండి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని రాశాడు? ఒకడే దేవుడు. ఆ దేవునికి స్వరూపం ఉందా? లేదు. కనుక నీ ఇంట్లో ఉన్నటువంటి యేసు ప్రభు ఫోటో దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం పెట్టుకొని ప్రార్థన చేయడం న్యాయమా? చెప్పండి. వీళ్ళు చాలామంది ఫోటోల దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. అంటే మీలో చేస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ చాలామంది చేస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ అందే కానీ ఏ స్వరూపమును మీరు చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు, దానికి మీరు సాగిల పడకూడదు అని. కనుక ప్రేమైన వారలరా, దైవ సాంప్రదాయం ఏంటంటే పరిశుద్ధమైన హృదయము నువ్వు కలిగి ఉండాలి. దేవునికి అనుకూలమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. చెడును వదిలే, మంచిని హత్తుకో. దేవుడు చేసిన దేనికి కూడా నువ్వు వంకలు పెట్టొద్దు. మనం వంకలు పెడుతున్నాం. దేవుడు చేసిన ప్రతిదానికి కూడా వంకలు పెడుతున్నాం. ఇది ఎలా కాదు, అది అలా కాదు. వాస్తు అనగా అది సంస్కృత పదం. దాన్ని ఏమన్నారంటే ఇంజనీరింగ్ అన్నారు. దాని అర్థం మీరు డిక్షనరీలో చూడగలిగితే మీకు అందులో రాసి ఉంటుంది. అది ఇంజనీరింగ్ అనగా కట్టుబాట్లు అన్నమాట. కట్టడలో ఉన్న కట్టుబాట్లు. ఈ కట్టుబాటు నీ ఇల్లు ఎంత బలంగా ఉండాలో అది సూచిస్తుంది. నీ ఇల్లు బలంగా ఉండాలంటే ఏం కావాలి నీకు? సరే కట్టుకున్నావు, మంచి సిమెంట్ వేసావు, స్టీల్ వేసావు, అంతా కట్టుకున్నావు. నువ్వు ఆ ఇంట్లో బలంగా ఉండాలంటే నీకేం కావాలి? అది తెలీదు, కానీ వాస్తు గురించి మాట్లాడతాం. ఈ మూలంటండి, ఇది మూల వచ్చేసిందటండి, ఇది అది వచ్చేసిందటండి, నైరుతి భాగాన్న పల్లం అయిందటండి, అక్కడ బరువు పెట్టాలండి, ఇల్లు కట్టాం కదా దానిపైన ఒక కొమ్ము ఒకటి పెడతారు. కావాలంటే ఇంటి ఎదుర్కొన్న బిల్డింగ్ చూడండి, 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టి 2 కొమ్ములు పెట్టాడు.
నైరుతి భాగాన్ని బరువు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఓకే, మంచిదే. ఎందుకు ఉండాలి తెలుసా? తెలీదు. మరి తెలియకుండా ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఈశాన్య భాగాన్ని పొలం ఉండాలి. ఎందుకు ఉండాలి పొలం? నీకు తెలియదు. ఏ చెబుతారు, శాస్త్రులు వస్తారు, పంతులు వస్తారు, ఇదండి అదండి, మీకు అందుకే జరగట్లేదండి. ఇప్పుడు టీవీ ఓపెన్ చేస్తే రోజంతా ఒకటే అడ్వర్టైజ్మెంట్, ఈ వాచ్లు కొనుక్కోండి, దృష్టి అంటే కనుదృష్టి యొక్క ఇది పోతుందట. ఆడ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదట, ఈ వాచ్ పెట్టుకునేటప్పుడు తగ్గిపోయిందట. అందరూ ఆ వాచ్ కొనుక్కొని పెట్టుకోండి, అన్నీ పోతాయి. ఏమైపోతుంది ఈ లోకం? అంతేకాదు, మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇదిగో ఎన్ఐడి కొత్త రోడ్లో ఒక ఆయన ఉన్నాడు, తర్వాత ఇంకెక్కడ ఎవడున్నాడు, మంత్రాలు వేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. మీ దంపతులు ఎవరి మధ్యన సఖ్యత లేకపోతే ఏదో కడతాడు, బాగుపడిపోద్ది. మీ మనసులు బాగోకపోతే నువ్వు తాబీసులు కట్టుకుంటే అది మనసు బాగైపోద్దా? ముందు నీ మనసును నువ్వేం చేసుకోవాలి? స్థిరపరచుకోవాలి, బలపరుచుకోవాలి. నీ మానసిక రుగ్మతలకు ఎక్కడైనా మందు ఉందా? దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది? మనసు మోసకరమైనది, అది ఘోరమైన. అంటే ఏంటి? నీ ఇష్టానుసారంగా నీ మనసును నువ్వు కదిపేసుకుంటున్నావు, అది ఘోరమైంది. స్థిరత్వం లేకుండా జీవిస్తున్నావు. అది వదిలేసి ఈ వాచ్యలు, ఈ యొక్క ఏటయ్యి తాయెత్తులు, కాళ్ళు నొప్పి వస్తే ఎంటుకలు కడతారు. మన క్రైస్తవులు చాలామంది చూశాను ఎంటుకలు కట్టుకున్న వాళ్ళు. నువ్వు ఎంటుకలు కట్టుకుంటే నొప్పి వద్దా? అందుకే ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? ఇప్పుడు శాపగ్రస్తులు అయిపోయారు. వారు మనుషుల రీతిని చూస్తున్నారు, మనుషుల ఆచారాలను వారు ఆచరణలోకి పెడుతున్నారు, మనుషులు పూజించే వ్యర్థమైన దేవతలను పూజిస్తున్నారు. కనుక ఒక క్రైస్తవుడా, నీవు దేవుని వైపు చూడాలే తప్ప మనుషుల వైపు. నీకంటూ ఒక సాంప్రదాయం ఉంది. ఏంటో సాంప్రదాయం చెప్పండి. మొట్టమొదటి సాంప్రదాయం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య మొదలు పెడుతూ మొట్టమొదటిగా ఒక మాట వాడుతున్నాడు. ఏంటిది? ఏమ్మా అవునండి, మీరు మొట్టమొదటిగా ఒక మాట వాడుతున్నాడు ఆయన. పర్లేదమ్మా, మీకు వచ్చిందే, మీరు డౌట్ పడక్కలేదు. ఒకవేళ తప్పైనా ఇప్పుడు మిమ్మల్ని ఎవరేమి కొట్టారు ఏమ్మా? ఆజ్ఞ కాదు నేను అంటున్నది. ఆయన మొట్టమొదటిగా ఒక మాట వాడాడు. ఏమిటా మాట? సువార్తలో అది సరేనమ్మా, అది కరెక్టే, ఒక రకంగా నువ్వు చెప్పింది కరెక్టే. కానీ యేసుక్రీస్తు ఏమి వాడాడు అక్కడ? ఇప్పుడు దేన్ని మార్చుకోమన్నాడు యేసుక్రీస్తు? అంటే మొట్టమొదటి సాంప్రదాయం ఏంటి క్రైస్తవుడికి? నీ మనసును స్థిరంగా పెట్టుకో. మనసును నువ్వేం చేయాలా? స్థిరంగా పెట్టుకో. నువ్వు నమ్మిన దేవుడిని, నువ్వు చెప్పిన మాటను తూచా తప్పకుండా దాన్ని ఆచరించు, నీకు మేలు జరుగుద్ది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ధన్యుడు అంటే ఏంటి? ఆశీర్వదింపబడతాడు. దేన్ని బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు అన్నాడు? యెహోవా ఏమా వెనకాల ఉన్నవారు చెప్పాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. అంటే నీ చేతిలో ఉన్న బైబిల్ని నువ్వు రోజు పగలు రాత్రి నీకు దొరికిన సమయం ఉన్నప్పుడల్లా నువ్వు చదవగలిగితే నీకు దీవెనే. ఆ వాక్యము నిన్నేం చేస్తుంది? నీ వాక్యము నా పాదములకు
దీపము నా త్రోవకు. కనుక దివారాత్రం నువ్వు ధ్యానించేటటువంటి ఈ దేవుని యొక్క వాక్యము నిన్ను సరైన మార్గంలో, వెలుగు మార్గంలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. కనుక మన చేతిలో ఉన్న వాక్యాన్ని మనం వదిలిపెట్టి మనుషులు చెప్పే వాక్యాలను వింటూ జీవిస్తే మనకు కలిగేది ఏమిటి? ఏమన్నాడు ఇక్కడ 5వ వచనం ఆఖరణ ఏమన్నాడు? శాపగ్రస్తులం అవుతాం అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్? 17:2 చదువుకున్నాం కదా. ఇప్పుడు సామెతలు 7వ అధ్యాయము 1-3 వరకు చూద్దాం. సామెతలు 7వ అధ్యాయము 1-3. ఉండమ్మా. ఇప్పుడు ఇది అందరూ చదువుదాం. ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నేను చెబితే మీరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. మీరు చదివితే మీ నోట్లోకి వెళ్ళి కడుపులోకి వెళ్ళిపోద్ది. సరిగ్గా చదువుదాం. ఓకే, 7వ అధ్యాయము 1-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. చదివేటప్పుడు మనసు పెట్టి చదవండి. చదువు రానటువంటి వారు, చదువుతున్న వారు ఏం చదువుతున్నారో జాగ్రత్తగా వినండి. 1, 2, 3 స్టార్ట్. నా కుమారుడా, మరొకసారి 1, 2, 3 స్టార్ట్. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలన్నాడండి? నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలని చదివారు కదా మీరు. చూడండి 2వ వచనంలో ఉంది. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క ఆజ్ఞలను ఎక్కడుంచుకోవాలట? ఎక్కడుంచుకోవాలండి? అందుకే యేసుక్రీస్తు నీ మనస్సు మార్చుకోరా అన్నాడు. నీ మనసులో ఉన్న ఈ లోకరీతులు, నీ మనసులో ఉన్న ఈ లోకాచారాలు, నీ మనసులో ఉన్న అన్యదేత ఆచారాలు, ఇవన్నిటినీ వదిలిపెట్టే. నీ మనసును నిర్మలంగా పెట్టుకో. నీ మనసును నీతి మార్గంలో నడిపించుకో. ఆ నీతే 10 ఆజ్ఞలు. ఆ నీతే 10 ఆజ్ఞలు. కనుక నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకో అంటున్నాడు. ఏమంటున్నాడండి? దాచిపెట్టుకున్నవి పోతాయండి? ఏమ్మా, మీలో ఎప్పుడైనా ఏదైనా దాచుకున్నారా? ఏరా ప్రణీతి, నువ్వేం దాచుకోలేదా? డబ్బులు కూడా దాచుకోలేదా? అరేట్రా, డబ్బులు దాచుకోవడం నేర్చుకుంటారా? ఈ వయసు నుంచి నేర్చుకుంటేనే మీరు దాచుకుంటారు. ఏరా నువ్వురా విజయ్ కుమార్, దాచుకుంటావా? దాచుకోవా? సారీ శ్యామ్, దాచుకుంటే ఏం చేస్తావు? పారేస్తావేటి? అది ఎవరిని ముట్టుకుంటే ఒప్పుకుంటావా? ఏమ్మా, మీరు ఒప్పుకుంటారా? మీరు ఎక్కడో వంటగదిలోనే ఎక్కడ దాచుకున్నారు అనుకోండి, మీ ఆయన వచ్చి అక్కడే చేపెట్టాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫైర్. ఎందుకు ఫైర్ అవుతారు? నేను దాచుకున్నాను. కనుక నీ హృదయంలో దేవుని వాక్యాన్ని దాచుకుంటే సాతాను వచ్చి దోచుకొని పోవడానికి నీ దగ్గరికి వచ్చిన నువ్వేమంటావు? సాతానా, వెనక్కి పో. యేసుక్రీస్తు ఈ ధర్మాన్ని తన మనసులో దాచుకున్నాడు కాబట్టి
ఈ వాక్యమును దాచుకున్నాడు కాబట్టే ఆయన ఏమన్నాడు, దేవుని వాక్యం వలన వచ్చే ప్రతి మాట వలన ప్రతి మనిషి జీవిస్తాడు అన్నాడు. సాతాను ఏమన్నాడు, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను. మంచి ఆకలిగా ఉన్నావు కదా, 40 రోజులు ఏమీ తినలేదయ్యా నువ్వు. అయ్యో ఏటయ్యా యేసయ్యా, దేవుని కుమారుడివి, పరలోకం నుంచి దిగొచ్చినోడివి అంటే శోధన ఎలాగుంటుందో చెప్తున్నాను. నువ్వు ఆకలిగా ఉండడం ఏంటి, ఈ రాళ్ళు నువ్వు రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అంటే ఒకటే అన్నాడు, ప్రతి మనిషి దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వాక్యంలో వ్రాయబడి ఉన్నది అన్న మాట ఉంటుంది అక్కడ. కనుక ప్రేమైనటువంటి వారులారా, మీ హృదయాలని సన్మార్గంలో పెట్టుకోండి, దైవ నీతిని అనుసరించి నడుచుకోవడం నేర్చుకోండి. దైవ సేవకుడు మీ కొరకు అనేక విషయాలను పొందుపరిచి బోధిస్తున్నప్పుడు ఆ బోధకు విరుద్ధంగా పోకండి. కొంతమంది దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే దానికి తోకలు తీస్తూ ఉంటారు. దానికి తోకకున్న వెంటికి ఏదైనా ఉందా అని, ఆ గుడ్డుకున్న వెంటికి ఏమైనా ఉందా అని. పాస్టర్ గారు ఇలా చెప్పారు, నా గురించే చెప్పారు, నీ గురించే చెప్పారు. అదే ఈ వాక్యం నీ ఒక్కవారి గురించి. ఏమ్మా కనుక నీ ఒక్క వారి గురించి చెప్తున్నాను వాక్యం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిదే ఈ వాక్యం. ఇది ఎవరి గురించి చెప్తున్నది కాదు, వ్యక్తిగతంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్పబడుతుంది. కనుక నీలో ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనతను నీలోంచి పెరికి వేయడం నేర్చుకో. అంతేగాని వంక పాడడం నేర్చుకోవద్దు, చెడు చెప్పడం నేర్చుకోవద్దు. చెడు చెప్పకూడదు. వాక్యానికి మూలం ఏమిటి అనేది మనం చూడాలి తప్ప దానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడూ కూడా ఆలోచన చేయకూడదు. కనుక ప్రియమైన వారరా, సమయం అయిపోతుంది, ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుందాం. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం అందరం చదువుకుందాం. రైట్, తీసారు అందరూ కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. 1 2 3 స్టార్ట్. ఏలయనగా మరొకసారి 1 2 3 స్టార్ట్. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? మనకు ఇస్తున్నటువంటి సలహా ఏంటి? మీరు శరీరానుసారులుగా ఉండొద్దు. శరీరము అని ఎందుకు అన్నాడు? శరీరంతో ఎందుకు పోల్చాడు? ఈ లోక ఆశల్ని. శరీరం గతించిపోతుంది, అశాశ్వతమైనటువంటిది. ఇది మట్టిలోంచి పుట్టింది, మట్టిలోనే కలిసి.
కానీ ఆత్మ దేవుడు ఊదినటువంటి ఆత్మ గనక నువ్వు ఏమయ్యావు ఇప్పుడు? జీవించు ఆత్మవయ్యావు, జీవాత్మవయ్యావు. కనుక శరీరం గొప్ప, జీవించు ఆత్మ గొప్ప. కనుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీ శరీరాశల్ని పక్కన పెట్టు, ఈ లోక సంబంధమైన ఆశలన్నింటినీ కూడా పక్కన పెట్టు అంటూ ఈ శరీరానుసారమైన జీవితం ఏంటట? దేవునికి విరోధమైనది. ఎందుకు విరోధమైంది? అది అశాశ్వతమైన ఈ శరీరంలో నువ్వు పాటించి జీవిస్తే నీ జీవితం అశాశ్వతమైన జీవితంగా మిగిలిపోతుంది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. పరలోక రాజ్యం శాశ్వతం కదా. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. మరి ఎక్కడికి వెళ్తావు? పాతాళంలోకి పోతావు, నరకంలోకి పోతావు. కనుక శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అది దేవుని ధర్మశాస్త్రమునకు. ఎందుకన్నాడు? మొట్టమొదటిగా మనం ధర్మశాస్త్రం అంటే ఏమిటి అనేది మాట్లాడుకున్నాం. అంటే ధర్మం అనేది దేవుడు బోధించినటువంటి నీతి. అది ఆమోదయోగ్యమైనటువంటిది. శాస్త్రం అనగా ఆమోదయోగ్యమైనది. కనుక దేవుని నీతి ఆమోదయోగ్యమైనది కనుక ఆ నీతిని అనుసరించి మీరు జీవించండి. శరీరానుసారమైన నీతి అది అశాశ్వతమైనది కనుక దాన్ని అట్టే పెట్టండి. దాని అనుసరంగా మీరు జీవిస్తే మీ జీవితము కూడా అశాశ్వతమైన జీవితముగా మిగిలిపోతుంది. అర్థమైన వారు ఒకసారి మీ చేతులెత్తండి. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైన వారు. దేవుని యొక్క ధర్మము శాశ్వతమైనది. అది మనకు శాశ్వత జీవాన్ని ఇస్తుంది. శరీరానుసారమైన జీవితము అశాశ్వతమైనది. అలాగే మనకి అశాశ్వతమైన జీవితాన్ని ఇస్తుంది. అర్థమైన వారు ఒకసారి మీ చేతులెత్తి చూపించండి. వీళ్ళు చాలామందికి అర్థమవలేనట్టుంది. లేకపోతే అర్థమై కూడా చేతులు ఎత్తడానికి ఇష్టం లేక ఎత్తలేదు, నాకు తెలియదు. దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. సరే, ప్రియమైనటువంటి వారలారా, అక్కడ 6వ వచనంలో ఏమంటున్నాడు? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, 9వ వచనం ఏమంటున్నాడు? చదివాం కదా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. కనుక ఇప్పుడు ఏ ఆత్మ కలిగి మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి? శరీరానుసారమైన ఆత్మనా, క్రీస్తు ఆత్మనా? మరి మీరు ఏ ఆత్మను? ఒకవేళ మీ పిల్లకి నేను ఏమైనా ముహూర్తం పెట్టి అన్నీ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ నాకు ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తారా? చెప్పండి అమ్మా, ఫోన్ చేస్తారా? అక్కడ ఏమైంది? పాస్టర్ గారిని మీరేం కించపరచలేదు. పాస్టర్ గారికి ఏమన్నది? వస్తాడు, చేయవలసిందంతా చేస్తాడు, మీరు ఇచ్చింది పట్టుకుని జేబులో పెట్టుకుని పోతాడు. పాస్టర్ గారికి ఏది పోలేదు, లాభమే. ఏం చేసినా లాభమే పాస్టర్ గారికి. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం. కానీ మీకేం మిగిలింది? మీకేం మిగిలింది? శాపం మిగిలింది. కనుక ప్రియమైన వాళ్ళరా, బోధింపబడుతున్న వాక్కుకు వ్యతిరేకంగా మీరు ఎప్పుడూ కూడా ప్రవర్తించొద్దు. దానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీరు పిలువబడిన వారు, ఏర్పాటు చేసుకోబడినటువంటి వారు కనుక ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 చదువుకొని ముగించుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 4వ అధ్యాయము 17వ వచనం అందరూ చదువుదాం.
ఎఫెసీయులకు 4వ అధ్యాయము 17వ వచనం. 1 మీరు నుంచి కదా, కాబట్టి అన్యజనులు రైట్. ఒకసారి ఆగండి అందరూ, ఎందుకంటే చదవని వారికి మీరు చదివేది వినబడాలి కనుక జాగ్రత్త చదవాలి. 1 2 3 స్టార్ట్. కాబట్టి ఆమేన్. కనుక ఏంటన్నాడండి? అన్యజనులు. మీ ఇంటి పక్కన నా మాట ఇదేటమ్మా మరిని అనేటప్పటికి ఏమోదిరా అని అనొద్దు. ఆ వదిని మీకు చెబుతున్న వదినికి అది ఎందుకు అంటుందో ఆవిడకి తెలియదు. ఎందుకు అన్నాను కదా, వాస్తుశాస్త్రం గురించి తెగ వచ్చి అమ్మా అమ్మా ఇదేం బాగాలేదా, ఇదేంటిది, ఎవరు చెప్పారు, పాస్ట్ గారా, చే ఇలా చేస్తే మీకు బాగోదు. అసలు మీ ఇంటికి వాస్తు అవసరమైంది ఏంటి చెప్పండి? గోడల కట్టడా, స్లాబ్ వేయడమా, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఇల్లు అవుతుంది. కానీ దానికి మూలం, నువ్వు అందులో నివసించడానికి మూలం ఏంటి? ఏంటమ్మా? గాలి రావాలి బయటికి, అదమ్మా వాస్తు. దానికి అనుగుణంగా మీరు పెట్టండి. భూమి యొక్క కదలికలో నీరు నైరుతి నుంచి ఈశాన్యం వరకు ప్రవహిస్తూ ఉంటుంది, ఇలా పోతూ ఉంటుంది అన్నమాట. కనుక వైబ్రేషన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయని అంటే ఫ్రమ్ ది వెస్ట్ టు ది ఈస్ట్ అండ్ ఫ్రమ్ ది సౌత్ టు ది నార్త్. కనుక మీరు కట్టుకునేటప్పుడు మీది కొంచెం ఈ నైరుతి వైపు బరువు ఉండేటట్లు ఈశాన్యంలో కొంత జాగా వదలాలి అనేటటువంటిది అది శాస్త్రం. కనుక ఈశాన్యంలో బరువు ఉన్నంత మాత్రాన మీ ఇంటికి ఏది చెడు తాగదు. ఈశాన్యంలో బీరువా పెట్టుకుంటాము, ఈశాన్యంలో బీరువా పెట్టుకున్నారు, మరి ఏ స్థలం లేకపోతే ఎక్కడ పెట్టుకుంటావు? ఉండే పడగొట్టిన ఇల్లు ఉంది, దానికి ఏం చేశారనంటే ఈశాన్యంలో వంటగది ఉండాలని చెప్పి ద్వారం పక్కనే పెట్టుకున్నారు వంటగది. ఏం బాగుపడ్డారు? బాగుపడ్డారా చెప్పండి? అమ్ముకుపోయారు. ఏమి లేని పక్షం అయిపోయారు. మరి నువ్వు శాస్త్రాన్ని ఆచరిస్తున్నందుకు ఆ శాస్త్రం నీకేమన్నా మేలు చేస్తుంది అని అంటే, ఈ లోక రీతులన్నీ కూడా మోసకరమైనవి, అశాశ్వతమైనది. దైవనీతిని అనుసరించి నడుచుకోండి అంచు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు. కనుక వదిన అన్న మాటకి పక్కన పెట్టండి. ఎవరు ఏది చెప్పినా నీది నీతి ప్రకారం ఉందా లేదా చూసుకోండి. నీ నీతి నీకుంది, దానికి అనుగుణంగా పోండి. అది దైవనీతి. దైవనీతి నిన్నేం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. లోకనీతి నిన్నేం చేస్తుంది? శాపానికి లోన్ చేస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీ నామస్తుతింపండి గాక. అవును తండ్రి, నీ నీతిలో మేము నివసించాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. కానీ నివసించలేనటువంటి స్థితిలో ఈ లోకానికి లోబడి మేము మునిగిపోతున్నామేమో, మమ్మల్ని క్షమించి మేము శపింపబడినటువంటి జనాంగము కాక ఆశీర్వాదింపబడిన జనాంగంగా ఉండుటకు నీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండుటకు కావాల్సిన మార్గం సరళం చేయమని ప్రకటింపడిన నీ వాక్కు ప్రతి హృదయంలో నూరింతలుగా ఫలింపజేయమని క్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.